అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సందర్భంలో పాకిస్తాన్ ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తుంది. ఎల్ఓసి వెంబడి సరిహద్దు రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతుంది పాకిస్తాన్ ఆర్మీ ఈ కాల్పులను భారత ఆర్మీ కూడా ధీటుగా ఎదుర్కొంటుంది. వరుసగా 7వ రోజు కూడా పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ ఆర్మీ ఉల్లంఘనలకు పాల్పడుతుంది. ఇండియన్ ఆర్మీ టార్గెట్గా కాల్పులకు తెగబడుతోంది పాక్ ఆర్మీ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత ఆర్మీ. అంతేకాదు ఇప్పటికే త్రివిధ దళాల అధిపతులతో మీటింగ్ తర్వాత, త్రివిధ దళాల అధిపతులతో సమావేశం తర్వాత మోదీ మీకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఉన్నాము, పహల్గామ్ అటాక్ తర్వాత మీరు ఏ విధంగా మీ ఆపరేషన్స్లో ముందుకు వెళ్ళినా అంటూ పూర్తి స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ కూడా సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో ఆ బంకర్లను కూడా పాకిస్తాన్ బంకర్లను మన ఆర్మీ పేల్చేసినట్టుగా తెలుస్తుంది. ఎల్ఓసి వెంబడి ప్రతిరోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఎల్ఓసి వెంబడి కవ్వింపులకు పాల్పడుతుంది. మొత్తం ఎల్ఓసి అంటేనే 740 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఓన్లీ ఎల్ఓసిలో మాత్రమే కాదు, అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ భారత్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అయితే ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ కవ్వింపు చర్యలను భారత్ సమర్థవంతంగా తిప్పి కొట్టడమే కాదు, వాళ్ళ బంకర్లను పేల్చేసి మన సైనికులు ముందుకు వెళుతూ ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా పేలిపోయిన బంకర్ల దగ్గర నుంచి వాళ్ళు వెనక్కు వెళుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే పిఓకేని ఇప్పుడు ఉద్రిక్తతల సమయంలో పిఓకేని భారత్ స్వాధీనం చేసుకుంటుంది అని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పిఓకేని ఈసారి భారత్ వదిలేది లేదు. నిజానికి కార్గిల్ యుద్ధ సమయంలోనే పిఓకేను మనం స్వాధీనం చేసుకుని ఉండాల్సింది. మన కాశ్మీర్ మొత్తం మన దగ్గరే ఉంటుంది. ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ విషయంలో ఉన్న చాలా సందిగ్ధతలు తొలగిపోయాయి. పూర్తిగా కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే అని మనం ప్రపంచానికి తెలియజేశాం. ఒక ఆర్టికల్ 370 రద్దు చేయనంత వరకు కూడా కాశ్మీర్కి సంబంధించి కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే కానీ అనే ఒక ఇది ఉండేది. కానీ ఆర్టికల్ 370 తర్వాత కానీ లేదు, ఏమీ లేదు, కాశ్మీర్ పూర్తిగా భారత్లో అంతర్భాగం అని చెప్పాం. ఇక పిఓకే లేని పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్ర స్థావరాలను ఏర్పరచుకొని భారత్పై దాడులకు తెగబడుతున్నారు. పిఓకే నుంచే భారత్లో ఉగ్రదాడులకు తెగబడటానికి వ్యూహరచన చేస్తున్నారు. అదే ఉగ్రవాదుల స్థావరంగా మారిన నేపథ్యంలో ఈసారి పిఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటుంది అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అదే సమయంలో ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఢీకొడుతూ అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఓసి వెంబడి ఏర్పాటు చేసిన బంకర్లను ధ్వంసం చేస్తూ ఉంటే ఇక పాకిస్తాన్ ఆర్మీకి అక్కడ ఉండటానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఈ 7 రోజుల్లోనే సుమారు 20 చోట్ల రోజుకొక చోట నుంచి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుంది పాకిస్తాన్. ప్రస్తుతం ఎల్ఓసి వెంబడి ఉన్న పరిస్థితులను వివరించడానికి మా ప్రతినిధి మనోజ్ మనకు అందుబాటులో ఉన్నారు. మనోజ్, ప్రతిరోజు కూడా ఎప్పుడైతే కాశ్మీర్ అటాక్ జరిగిందో ఆ తర్వాత నుంచి భారత్ ఆంక్షలు విధించిన రోజు దగ్గర నుంచి పాకిస్తాన్ ఎల్ఓసి వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇప్పుడు భారత్ కూడా ఎప్పుడైతే భారత ప్రధాని మీకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పారో ఆ క్షణం నుంచి ఎల్ఓసి వెంబడి భారత్ కూడా చాలా ధీటైన సమాధానం చెబుతూ ఉండటంతో పాకిస్తాన్ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని తెలుస్తోంది. ఇప్పుడు ఎల్ఓసి వెంబడి ఉన్న పరిణామాలు ఏంటి? ప్రజెంట్ రోహిత్, సీజ్ ఫైర్ అంటే ఏంటి, సిమ్లా అగ్రిమెంట్ అని చెప్పి ప్రయత్నం చేస్తాం ముందుగా. సో సిమ్లా అగ్రిమెంట్ ప్రకారంగా అప్పుడు ప్రధానులందరూ ఏం చర్చించారంటే ఎల్ఓసి వెంట ఎట్టి పరిస్థితుల్లో కూడా కాల్పులకు తెరలేపకూడదు అని చెప్పారు. కానీ ఇప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారంటే సిమ్లా అగ్రిమెంట్ ఇప్పుడు కొత్తగా బ్రీచ్ చేసింది ఏం లేదు పాకిస్తాన్. గతంలో చాలా వరకు బ్రీచ్ చేసింది. ఎల్ఓసి సిమ్లా అగ్రిమెంట్ అనేది అసలు ప్రస్తావన ఉంది. కార్గిల్ వార్ సమయంలోనే ఈ సిమ్లా అగ్రిమెంట్ బ్రేక్ అయిపోయింది. సీజ్ ఫైర్ అప్పటికి అయిపోయింది. అంతకంటే ముందు 1971 ఎమర్జెన్సీ టైంలో కానివ్వండి ప్రతిసారి కూడా ఈ సిమ్లా అగ్రిమెంట్ బ్రేక్ చేస్తూనే వచ్చింది. కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఒక విజయం సాధించింది చెప్పవచ్చు. ఎల్ఓసి అనేది ఇందాక మీరు చెప్పినట్టుగా 740 కిలోమీటర్ల ఎల్ఓసిలో చాలా వరకు గతంలో పాకిస్తాన్ అక్కడ ఏం చేసి పహల్గామ్ దాడి కన్నా ముందు నుంచి కేవలం పారామిలిటరీకి సంబంధించినటువంటి ఆర్మీ సిబ్బంది మాత్రమే ఉండేవారు, ఒక రక్షణగా ఉండేది అంతే. అక్కడ కాల్పులకు సంబంధించిన అంశాలుగా ఉండకపోతుంది. కానీ ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత ఇండియన్ ఆర్మీ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి ప్రభుత్వం కూడా ఒక్కసారిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో
బలూచిస్తాన్ వేర్పాటువాదం అణచివేయడం కోసం పాక్ ఆర్మీ అక్కడ మెయిన్ వెపన్స్ ఉన్నటువంటి ఆర్మీ పర్సనల్స్ ని బలూచిస్తాన్ లో డిప్లాయ్ చేసింది. సో అందరూ కూడా రిట్రీవ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పారామిలిటరీ సిబ్బంది మొత్తాన్ని కూడా బలూచిస్తాన్ కి పంపించి బలూచిస్తాన్ దగ్గర ఆర్మీ పవర్ వెపన్స్ అందిస్తున్నటువంటి ఆ పర్సనల్స్ మొత్తం కూడా ఎల్ఓసి వెంటకి తీసుకొచ్చారు. సో అక్కడ ప్రత్యేకం బంకర్లు ఏర్పాటు చేసుకొని కంటిన్యూస్ గా పహల్గామ్ దాడి తర్వాత నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ 7 to 8 days అవుతోంది. కంటిన్యూస్ గా ఎల్ఓసి వైపు నుంచి దాడులు జరుగుతున్నాయి భారత్ వైపు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఏం చేసి ముడుచుకొని కూర్చోలేదు. అంతకు దీటైన సమాధానం చెప్పి వాళ్ళ బంకర్లను పేల్చేసి ఇందాక మనం అంటున్నట్టుగా అక్కడికి వెళ్ళి ఆక్యుపై చేస్తాం. అంటే చెస్ గేమ్ లో ఎలా అయితే మనం మూవ్ చేస్తూ ఉంటాం ఆ రకంగానే బంకర్ పేల్చేయడం, వీళ్ళకి అక్కడ ఆక్యుపై చేసుకోవడం, ఇంకొక దగ్గర బంకర్ పేల్చేయడం, వాళ్ళ స్థావరాలను కూల్చేయడం, అక్కడ వీళ్ళు ఆక్యుపై చేసుకోవడం. కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు మోదీ కూడా. ప్రైమ్ మినిస్టర్ మోదీ చాలా క్లియర్ గా త్రివిధ మీటింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. ఆ ఫ్రీ హ్యాండ్ ఉపయోగించుకొని ఇప్పుడు పీఓకేని కూడా ఆక్యుపై చేసుకోవడం కోసం భారత ఆర్మీ ప్రయత్నం చేస్తోంది. సో త్వరలోనే ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ కూడా మనం చూడబోతున్నాం. అదేంటంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రకారంగా అక్నూర్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. అక్నూర్ అనే ప్రాంతంలో చిన్నగా మనం మ్యాప్ లో కనుక అబ్జర్వ్ చేస్తే చిన్న నెక్ ఉంటుంది. అని చికెన్ నెక్ గా చెప్తుంటారట ఆర్మీ టెర్మినాలజీలో. సో చికెన్ నెక్ అనే దాన్ని కూడా త్వరలోనే ఆక్యుపై చేసుకోబోతుంది. ముందస్తుగా చెప్పడం కొంత అత్యుత్సాహం అవుతుందేమో, కానీ డెఫినెట్ గా జరగబోతోంది కూడా. జరిగే అవకాశం ఉన్నట్టుగా చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు కేవలం సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మాత్రం బ్రేక్ చేసిన మాట మాట్లాడుకుంటున్నాం, కానీ ఇప్పటి వరకు జరిగిందంతా ఎల్ఓసి అంతా కాల్పులు మాత్రమే. కానీ నిన్నటి నుంచి ఏం జరిగింది ఆన్ ఆఫ్ సడన్ అంటే ఇండో పాక్ బార్డర్, ఇంటర్నేషనల్ షేరింగ్ బార్డర్ లో కూడా ఎల్ఓసీలోనే కాదు ఇంటర్నేషనల్ షేరింగ్ బార్డర్ లో కూడా పర్గ్వార్ అనేటువంటి ప్రాంతం, జమ్మూ సెక్టర్ అనేటువంటి ప్రాంతంలో కూడా అటువైపు నుంచి పాకిస్తాన్ కాల్పులకు లేపింది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ అలర్ట్ అయింది. అన్ని రకాలుగా అటువంటి సుమారుగా 2-3 కిలోమీటర్ వరకు మొత్తాన్ని కూడా ఇంటర్నేషనల్ షేరింగ్ బార్డర్ లో అప్ టు గుజరాత్, అహ్మదాబాద్ వరకు కూడా మొత్తం ఇండియన్ ఆర్మీ కంట్రోల్లోకి తీసుకుంది. సో ఇంట్రెస్టింగ్ రోహిత్, ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఇండియన్ ఆర్మీ ఎక్స్పెక్ట్ చెప్తున్న ప్రకారంగా ఏంటంటే 2 kilometers రేంజ్ వరకు ఇరువైపులా ఫెన్సింగ్ మధ్యలో ఉందనంటే అటువైపు నుంచి పాకిస్తాన్ వైపుగా 2 kilometers వరకు ఫెన్సింగ్, ఇంటర్నేషనల్ బార్డర్ షేరింగ్ నుంచి ఇటువైపు 2 kilometers వరకు కూడా ఎటువంటి ఆర్మ్స్ ఉండకూడదు. అక్కడ ఎటువంటి ఆర్మ్స్ ని డిప్లాయ్ చేయకూడదు. ఎటువంటి విధంగా మనం అక్కడ ఆర్మ్స్ తో ఆర్మీ పర్సనల్స్ కూడా ఉండకూడదు. సెక్యూరిటీ కేవలం ఆ 2 kilometers తర్వాత నుంచి మాత్రం ఉండాలి. కానీ పాకిస్తాన్ ముందస్తుగా ఏం చేసిందంటే ఆర్మీ ఫైటర్ జెట్స్ ని అక్కడ డిప్లాయ్ చేసి అటువైపు నుంచి మనం పర్గ్వాల్ అనేటువంటి ప్రాంతంలో దాడి చేయడం వల్ల పెద్ద ఎత్తున వాళ్ళంతా కవ్వింపు చర్యలు ఒక సర్కస్ యాక్టివిటీ చేస్తోంది అక్కడ. అంటే మేము భారత్ పైన దాడి చేస్తాం అటువంటి నుంచి ప్రధానికి చెప్పడం కానివ్వండి, మాజీ ప్రధాని చెప్పడం, మనబాంబులు అని చెప్తున్న నేపథ్యంలో ఆర్మీ పర్సన్స్ అటువైపు నుంచి ఇంటర్నేషనల్ షేరింగ్ బార్డర్ లో కూడా మన ఇండియా వైపుగా దాడులు చేస్తున్నారు. సో ఒక్కసారిగా ఇండియా అలర్ట్ అయిపోయి ఏం చేసిందంటే రఫేల్ యుద్ధ విమానాలు రంగంలో దించింది. ఎల్ఓసి దగ్గర 4 రఫేల్ యుద్ధ విమానాలు రంగంలో దించి అక్కడ స్పీచ్ చేస్తుంది. అటువైపు నుంచి పాకిస్తాన్ కూడా కొన్ని ఎయిర్ ఫైటర్ జెట్స్ వచ్చి విన్యాసాలు చేయడం, కొన్ని సర్కస్ యాక్టివిటీస్ చేయడం. అంటే సర్కస్ ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళు అక్కడ కేవలం అటాకింగ్ చేస్తూనే కొంత మేము ఉన్నాం బలంగా అని చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నిన్న ఒక ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో కూడా వచ్చిన వార్తల ప్రకారంగా కేవలం పాకిస్తాన్ దగ్గర ఒక నిజంగా యుద్ధమే కనుక మొదలు పెట్టాల్సి వస్తే దే హ్యావ్ ఓన్లీ 4 days ఆఫ్ ఫ్యూయల్. యుద్ధం చేయాలంటే చిన్న విషయం ఏం కాదు. ఆ ఎయిర్ ఫైటర్ జెట్స్ మూవ్ కావాలన్నా ఏం చేయాలన్నా కూడా ఫ్యూయల్ కావాల్సిన ప్రతిదానికి కూడా అదొక మెయిన్ ఇంధనం. ఆ ఇంధనం ఏదో వాళ్ళ దగ్గర 4 రోజులు మాత్రమే ఉందంట. సో అంతకు మించి స్టాక్ లేదు, అక్కడ ఫైనాన్స్ లేదు, సంక్షోభం ఉంది, వేరుపాటువాదం కొనసాగుతోంది. పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతోంది. సింధుదేశ్, తర్వాత బలూచిస్తాన్. సో ఒకవేళ నావీ బేస్ ప్రకారం వాళ్ళు అటాక్ చేద్దామన్నా గ్వాదర్ పోర్ట్ అనేది చాలా కీలకమైన పోర్ట్ పాకిస్తాన్ లో. అది కాస్త బలూచిస్తాన్ వేరుపాటువాదానికి సంబంధించి బలూచిస్తాన్ జాగ్రఫికల్ సిచ్యువేషన్ లొకేట్ అయ్యింది గ్వాదర్ పోర్ట్. కరాచీ విషయానికి వస్తే కరాచీకి కనీసం పాకిస్తాన్ కి యాక్సెస్ లేదు. సింధుదేశ్ పోరాట వేరుపాటువాదులు ఎవరైతే ఉన్నారో కంప్లీట్ గా ల్యాండ్ సంబంధించిన కూడా కరాచీ పోర్ట్ ని బ్లాక్ చేసుకున్నారు. వాళ్ళకు యూనియన్ ఏర్పాటు చేసుకుని కంప్లీట్ బ్లాక్ అక్కడ నుంచి ఏ రకంగా చేయలేదు. సో వాళ్ళంతా ఇంటర్నేషనల్ ల్యాండ్ షేరింగ్ బార్డర్ లోనే ప్రస్తుతం యుద్ధం కొనసాగించాలనే ఆలోచనలో ఉంటే దాన్ని తిప్పి కొడుతూ భారత్ ముందుకెళ్తోంది. రఫేల్ యుద్ధ విమానాలు రంగంలో దింపింది. ఆ 2 kilometers సంబంధించి ఏదైతే నాకు చెప్పినట్టు అగ్రిమెంట్ అంటే అటువంటి రూల్స్ ఉంటాయి వాటిని కూడా బ్రేక్ చేసి పాకిస్తాన్ వస్తుంటే ఇండియా కూడా దానికి దీటైన సమాధానం ఇస్తోంది. ఇక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో అయితే అటువైపు నుంచి బంకర్ల దగ్గర నుంచి ఆర్మీ పర్సనల్స్ ఇండియా వైపుగా దాడి చేస్తుంటే వాళ్ళపై దాడి చేయడమే కాకుండా బంకర్లు ఆక్యుపై చేస్తున్నారు. మెల్లిమెల్లిగా పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోకి భారత ఆర్మీ చొచ్చుకెళ్తోంది. ఇక రేపు మాకు ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ గా మనం చూడబోతున్నాం. డెఫినెట్ గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. రైట్ మనోజ్, కాశ్మీర్ పై అటాక్ తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ కూడా అంటోంది క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏవి బాగాలేవు, భారత్ చాలా దూకుడుగా వెళుతోంది అని ఇప్పటికే పాకిస్తాన్ అంటుంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటున్నాడు. అదే సమయంలో ఎల్ఓసి వెంబడి నిత్యం పాకిస్తాన్ కాల్పుల విరమణకు పాల్పడుతూనే ఉంది. ఇప్పుడు అందరూ కూడా 2 విషయాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. పిఓకేని తిరిగి
భారత కాశ్మీర్గా ఎప్పుడు మారిపోతుందని. పిఓకే అనే పదం అసలు మ్యాప్లోనే ఉండకుండా అది ఒక గత చరిత్రగా ఎప్పుడు మారుతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. పూర్తిగా మన కాశ్మీర్ మన సొంతం ఎప్పుడవుతుందని ఎదురు చూస్తున్నారు. బహుశా ఇప్పుడు అవే పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎల్ఓసి వెంబడి ఇటు పహల్గామ్లో దాడి తర్వాత భారత్ ఇంకా సైనిక చర్య తీసుకోలేదు పాకిస్తాన్ పైన, కానీ రేపో మాపో తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు భారత్ ఏం చర్య తీసుకుంటుంది అనే విషయంపై చర్చ జరుగుతున్న సందర్భంలోనే భారత్ పాకిస్తాన్పై కొన్ని ఆంక్షలు కూడా విధించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా కొన్ని ఆంక్షలు తీసుకుంది, సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామంటూ. అంతేకాదు పాక్ గగనతలంపైకి భారత్ విమానాలను కూడా నిషేధిస్తున్నామంది. అదే సమయంలో నిన్న మనం కూడా నిర్ణయాన్ని తీసుకున్నాం, పాకిస్తాన్ విమానాలను భారత గగనతలంపైకి రానివ్వకుండా నిషేధాజ్ఞలు జారీ చేశాం. అంటే మే 23 వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. పాకిస్తాన్ విమానాలు ఏవి కూడా భారత గగనతలం వైపు వచ్చే అవకాశం లేదు. ఇటు కౌలాలంపూర్ వైపు వెళ్ళి విమానాలు ఏవి కూడా భారత వైపు రావడానికి అవకాశం లేదు. అవన్నీ చుట్టూ తిరిగి వెళ్ళాలి. అంతేకాదు ఇప్పుడు ఎల్ఓసిలో ఏం జరుగుతుంది, ఎల్ఓసిలో రోజు కూడా భారత భద్రతా బలగాలకు పాకిస్తాన్ సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతుంది. ఎల్ఓసి దగ్గర భారత దళాలు ఇస్తున్నటువంటి రిప్లైతో ఎదురుదాడితో పాకిస్తాన్ బలగాలు వెనక్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మన పిఓకే మన కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమించుకున్న మన కాశ్మీర్ మన సొంతమయ్యే అవకాశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయనే చర్చ జరుగుతుంది. బహుశా ఈ పరిణామాలన్నీ కంప్లీట్ అయ్యేసరికి పిఓకే ఇక లేదు, ఇది పూర్తిగా భారత కాశ్మీర్ మాత్రమే అనే ఒక సంకేతం కూడా వెలువడే అవకాశం ఉంటుందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఎల్ఓసి వెంబడి మొత్తం ఎల్ఓసి 740 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఎక్కడెక్కడైతే పాల్పడుతుందో ఆ దృశ్యాలు కూడా మీరు ఆ మ్యాప్లో పాయింట్లు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న కొన్ని పాయింట్లు మీకు కనబడుతూ ఉన్నాయి. రోజుకొక చోట కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ కవ్వింపు చర్యలను భారత ఆర్మీ చాలా ధీటుగా జవాబిస్తుంది. దీంతో వాళ్ళు బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఆ ఎల్ఓసి వెంబడి బంకర్లను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి భారత్పై దాడికి పాల్పడుతున్నారు. ఇప్పుడు భారత సైన్యం ఆ బంకర్లను పేల్చివేస్తూ ఉండటంతో పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ పారామిలిటరీ బలగాలు ఆ బంకర్లను వదిలేసి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ పాకిస్తాన్ బలగాలు తోక ముడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే జరిగితే పిఓకే ఇక గత చరిత్రగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. పిఓకే అనేది ఉండదు, కేవలం కాశ్మీర్ మాత్రమే ఉంటుంది. అది కూడా భారత భూభాగమైన పూర్తి కాశ్మీర్ ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన తర్వాత ఈ ఎల్ఓసి వెంబడి పాక్ సైన్యాన్ని వెనక్కు తిప్పి కొడుతున్న పరిస్థితులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇంతవరకు కేవలం పాకిస్తాన్ సైన్యం చేస్తున్నటువంటి కాల్పులకు సమాధానం మాత్రమే చెప్తున్నాము. ఇప్పుడు అంతే అగ్రెసివ్గా పాకిస్తాన్ సైన్యం బంకర్లను కూడా పేల్చివేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే పిఓకే ఇక గత చరిత్రగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. పూర్తిగా కాశ్మీర్ భారత వశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. యూపీఎస్సీ సిఎస్ఈ 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.